బంగారం డెలివరీ చేసే వ్యక్తి భారీ విలువైన బంగారు నగలతో ఉడాయించాడు. హైదరాబాద్ నుంచి విజయవాడలోని ఓ నగల షాపుకు బంగారం డెలివరీ చేసే క్రమంలో కారు డ్రైవర్ నగలతో పారిపోయాడు. జగ్గైపేట వద్ద కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు చాయ్ కోసం దిగినప్పుడు ఇప్పుడే వస్తానంటూ మాయమాటలు చెప్పి సినీ ఫకీలో డ్రైవర్ నైస్ గా ఎస్కేప్ అయ్యాడు. డ్రైవర్ బంగారంతో పారిపోయాడని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఇక కారులోని జీపీఎస్ ట్రాకర్ సాయంతో నందిగామలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లి చూస్తే కారు వదిలి బంగారం తీసుకుని నిందితుడు పరారయ్యాడు. కాగా పోలీసులు 5 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలిస్తున్నారు. కారుతో అందులో ఉన్న బంగారపు వస్తువులతో టువర్డ్స్ నందిగామ వైపు కారు తీసుకుని వచ్చేసాడు. ఆ కారుకి జీపీఎస్ ఉండటం వల్ల ఆ సిబ్బంది దాన్ని ఫాలో అవుతూ వచ్చేటప్పటికి మునగచర్ల దుర్గా కోల్డ్ స్టోరేజ్ దగ్గర కారు పెట్టి ఆ కారులో సదరది 6.5 కేజీల బంగారాన్ని తన బ్యాగ్లో పెట్టుకొని ఆటో ఎక్కి టువర్డ్స్ నందిగామ వైపు వెళ్ళాడు. ఆ విజువల్స్ ఉన్నాయి, అవి చెక్ చేస్తున్నాము. దీనిపై ఒక కేసు నమోదు చేసి టీమ్స్ ఫామ్ చేసి ఇప్పుడు రైల్వే స్టేషన్కి, విజయవాడ బస్ స్టాండ్, అలాగే ఇటువైపు ఆల్ టోల్ గేట్స్ దగ్గర చెక్ చేస్తున్నాము. కారుతో అందులో ఉన్న బంగారపు వస్తువులతో టువర్డ్స్